హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు క్యారెట్ ఫ్రై కాకుండా నాన్ వెజ్ని మరిపించేలాగా క్యారెట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు, కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్టు, పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. కర్రీ కొద్దిగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఎంజాయ్ చేయడమే. నాన్ వెజ్ కర్రీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ గాయ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.